ఇంత అన్యాయమా? దేవుని కష్టాన్ని తిని ఆయనకు అన్యాయం చేస్తున్నారు. దేవుని కష్టాన్ని తిని ఆయనను మర్చిపోతున్నారు. మతాన్ని మారిస్తే తండ్రిని మార్చినట్లే అని అంటున్నారు. మరి దేవుని కష్టాన్ని తిని దేవునినే మార్చేస్తున్నారు. మరి దీనినేమనాలి? తల్లిదండ్రులు కన్నారు కదా అని చెప్పి తల్లిదండ్రులకు న్యాయం చేస్తున్నావు. కట్టుకున్నందుకు భార్యకు న్యాయం చేస్తున్నావు. కన్నందుకు పిల్లలకు న్యాయం చేస్తున్నావు. మరి కని పెంచి జీవితాన్ని అనుగ్రహించి ఆయుష్ను అందింపజేసి ఆరోగ్యంతో నిన్ను నిలబెట్టిన దేవునికి అన్యాయం చేస్తావా చెప్పు? దేవుణ్ణి నమ్మకుండా, ఆ దేవుని మాట ప్రకారం బ్రతకకుండా, ఆ దేవుని చిత్తాన్ని జరిగించకుండా, ఆ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఆ దేవునికి అన్యాయం చేస్తున్నావు. దేవునికి కాకుండా పోతున్నావు. నిత్య నరకానికి వెళ్ళిపోతున్నావు. నిన్ను పోగొట్టుకోలేక, నిన్ను కాదనలేక, నిన్ను కాపాడుకోవడానికి దేవుడే నరరూపిగా భూమి మీదకు పరుగు పరుగున వచ్చి అగ్నిలో నుంచి లాగినట్టు లోకంలో నుంచి నిన్ను లాగే ప్రయత్నం ఆయన చేస్తుంటే బయటకు వచ్చే ప్రయత్నం నువ్వు చేయలేవా? ఆ నిజ దైవం ఎవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయలేవా? ఆ దైవానికి అనుకూలంగా నీ జీవితాన్ని మలుచుకోలేవా? 60 ఏళ్ల జీవిత కాలంలో నిన్ను నమ్మిన ప్రతి మనిషికి న్యాయం చేకూరుస్తున్నావే. ఆ 60 ఏళ్ల జీవిత కాలాన్ని నీకు అందించిన దేవునికి అన్యాయం చేస్తావా చెప్పు? నిన్ను పోగొట్టుకునే ఆలోచన ఆయనకు లేదయ్యా. నిన్ను బ్రతికించుకోవడానికి, నిన్ను కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం ఆకాశమంత ఎత్తులో ఉంది. మరి నువ్వు బ్రతకాలన్న ప్రయత్నం, నీ జీవితాన్ని కట్టుకోవాలన్న ప్రయత్నం, నీతిగా యథార్థంగా సత్యమును అనుసరించి దైవానికి లోబడి బ్రతకాలన్న ప్రయత్నం నువ్వు చేయలేవా? అనారోగ్యం వచ్చిన తర్వాత, హాస్పిటల్ పాలైన తర్వాత, ఆయుష్ ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు, చూపు బాగా కనబడుతున్నప్పుడు, చెవులు బాగా వినబడుతున్నప్పుడు, అవయవాలు నీకు సహకరిస్తున్నప్పుడు ఆ దైవాన్ని నమ్ముకో, ఆ దైవాన్ని వెంబడించు, ఆ దేవుడు చెబుతున్నట్లుగా బ్రతుకు, ఆ వాక్యానికి తల ఒగ్గి జీవించు. ఇకపై దేవా నీ కొరకు నేను బ్రతుకుతానని చెప్పు. మార్పు చెందవా? మనసు మార్చుకోవా? ఇంకా నా జీవితం నా ఇష్టం, నా లోకం నా ఇష్టం, నా దేహం నా ఇష్టం అని అనుకుని బ్రతికేస్తావా చెప్పు? ఆరోగ్యం, ఆయుష్ అంతా ఇచ్చింది ఆయన. ఆయన కష్టాన్ని తిని ఆయనకు అన్యాయం చేయకు. ఇంత అన్యాయమా చెప్పు?